నమస్తే ఎవ్రీవాన్. ఈరోజు అయితే మనము పనీర్ మసాలా పాస్తా చిన్న పిల్లలకి కూడా బాగా నచ్చేలా తక్కువ మసాలాతో ఎక్కువ రుచితో తయారు చేసేద్దాం. ఇక ఆలస్యం ఎందుకు, కమాన్ లెట్ స్టార్ట్. ముందుగా 1/2 kg వీట్ పాస్తా తీసుకుంటున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి 1 లీటర్ వాటర్ అండ్ 2 టీ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసి వాటర్ని బాగా బాయిల్ చేయాలి. సో ఇప్పుడు 1/2 kg పాస్తాను బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసి కాసేపు పాస్తాని బాయిల్ చేయాలి. పాస్తా కాస్త మెత్తగా అయిన తర్వాత వాటర్ని ఫిల్టర్ చేసి పాస్తాని పక్కన పెట్టాలి కాసేపు. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండలు వేడయ్యాక 4 టీ స్పూన్స్ బటర్ యాడ్ చేయాలి. చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలని యాడ్ చేయాలి. 2 టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఆనియన్స్ గ్లాసీ లుక్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకున్న ఎల్లో, గ్రీన్, రెడ్ కలర్ క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసి కాసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలను యాడ్ చేసి 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి కాసేపు అలా కలపాలి. ఇప్పుడైతే 1 టీ స్పూన్ షెజ్వాన్ సాస్, 1 టీ స్పూన్ వైట్ వినేగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టీ స్పూన్ పాస్తా మిక్స్ యాడ్ చేయాలి. ఇది లేకపోతే ఆరిగానో కూడా యాడ్ చేయొచ్చు, లేకపోతే ఇది ఆప్షనల్, మీ ఇష్టం, ఇది స్కిప్ కూడా చేయొచ్చు. సో అన్నిటినీ కాసేపు అలా కలపాలి. ఇప్పుడైతే మీ దగ్గర ఉన్న నూడిల్ మసాలాను యాడ్ చేయండి. ఇది ఆప్షనల్, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. కాసేపు కలిపాక ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ పాస్తాని యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే పాస్తాని బాగా టాస్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అన్ని మసాలాలు కలిసేటట్టు. అంతేనండి, పనీర్ మసాలా పాస్తా రెడీ టు సర్వ్. ఇది ఎంతో రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. చీజీ వైట్ పాస్తా ఎలా చేయాలో ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను మా ఛానల్లో, చూసేయండి. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.